లోకల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్లయితే మీరు ఏమైనా కొన్ని అసెట్స్ చూపిస్తే ఈ కుట్టు మెషిన్లకు వాళ్ళు లోన్ ఇస్తారు. ఒక్కొక్క మెషిన్ రూ. 600. దీనికి వీళ్ళు లోన్ ఇవ్వడం, మీరు సేవ చేయడం ఎందుకు వచ్చిందండి? అంతకంటే ఒక 10 కుట్టు మెషిన్లు కొని ఇంకే ఇచ్చేస్తే అయిపోతుంది. ఇదేదో నడుస్తూ ఉంటుంది. అలాగే సేవా కార్యక్రమాలని కొన్ని అలా ఉంటాయి, కొన్ని పకడ్బందీగా ఉంటాయి. వాటెవర్. సో బుద్ధి నిర్మాణం చేయాలండి. మీరు ఊరికే బిల్డింగులు కట్టడం అన్నీ అనవసరం. నిజానికి మీరు బిల్డింగులు కట్టడంలో మీ శక్తి అంతా కూడా వినియోగించేస్తే మీరు బుద్ధిని నిర్మాణం చేయలేరు. బుద్ధిని నిర్మాణం చేయాలనుకుంటే బిల్డింగులు కట్టడం కుదరదు. ఏదర్ దిస్ ఆర్ దాట్. ఆశ్రమం మొదలుపెట్టడం, ఆశ్రమం అనగానే ఎకరాల్లో మాట్లాడడం. మీరు ఇల్లు కట్టుకోవాలంటే భాష ఎలా ఉంటుంది? ఏదైనా ప్లాట్ కొనుక్కోవాలి. ప్లాట్ కొనాలంటే ఎకరాలు కొంటారా, గజాలు కొంటారా? గజాలు కొంటారు. ఏమండి, ఇల్లు ఆశ్రమం అంటే ఎకరా, గజాలు ఎక్కడ కుదురుతుంది? నాకు ఎవరో 5 acres ల్యాండ్ ఆఫర్ చేశారు. నాకు ఎందుకండి ల్యాండ్, నేను ఏం చేసుకుంటాను? ఆ 5 acres మీరు ఏదైనా సద్వినియోగం చేయండి. నేను మళ్ళీ వాళ్ళు అది వాపస్ ఇచ్చేసాను. మనకి ఎందుకు 5 ఎకరాలు, నేను ఏం చేసుకుంటాను? సో మనిషికి 6 అడుగులు నేల చాలు. గృహస్థ అయితే, సన్యాసికి అయితే 6 అడుగులు కూడా కల వాటెవర్. సో కాబట్టి ఈ బిల్డింగులు కట్టడం అన్నది దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఆ తర్వాత దెబ్బలాడుకోవాల్సి ఉంటుంది. మీరు 10 బిల్డింగులు కట్టారనుకోండి, తర్వాత మీకు ఇది కోర్టు కేసులో ఆ బిల్డింగ్లు ఎవరు పుచ్చుకోవాలని దెబ్బలాటల్లో పడిపోతుంది. అలాంటి ఇన్స్టిట్యూషన్స్, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద స్పిరిచువల్ సంస్థలు, కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు వాటికి. ఆ ఆస్తుల గురించి రామరామ ఎన్నెన్ని దెబ్బలాట్లు, కోర్టు కేసులు, మర్డర్స్ కూడా టు దట్ ఎక్స్టెంట్ వెళ్ళిపోతుంది. ఎవళ్ళు సోకాల్డ్ సాధుస్లో కోర్టు కేసులు, సాధువుల మధ్య కోర్టులో కేసు నడుస్తుందంటే అర్థం ఏంటండి? వాట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఇట్ ఈస్? ఎన్ని కేసులు ఉన్నాయంటే, నార్త్ ఇండియా ఎక్కల, సౌత్ ఇండియా కానీ నార్త్ ఇండియా కానీ ఎన్ని కేసులు ఉన్నాయంటే, హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్. ఈ ఆశ్రమం మాదంటే మాది, మాదంటే మాది. ఈ కోర్టులో తెలియదు కాదు ఇది. అలా కేసు నడుస్తూ ఉంటుంది. ఫిజికల్గా వెళ్ళి ఆక్యుపై చేసేయడం, శిష్యులందరినీ వేసుకుని ఆక్యుపై చేసి పారాయట. కాశీలో అలా చేశారు. ఓ పెద్ద స్వామి చచ్చిపోయారు. చచ్చిపోతే ఆయన పెద్ద బిల్డింగ్ కట్టి మరీ చచ్చిపోయారు. ఆ లేన్స్లో, ఆ సందుల్లో బిల్డింగ్ కట్టడమే గొప్ప, కానీ కట్టేసి చచ్చిపోయారు. చచ్చిపోతే శిష్యులు 2 వర్గాలుగా విడిపోయారు. ఒక శిష్యుడు ఫిజికల్గా అక్కడ కూర్చుని ఉన్నాడు కాబట్టి ఆయనది ఆ బిల్డింగ్ అయింది. ఇంకో శిష్యుడు ఏం చేశాడంటే, అక్కడ కూర్చుంటే నీ బిల్డింగ్ అయిపోదు అనుకున్నాడు. ఒక 100 మంది శిష్యుల్ని పోగేశాడు. వాళ్ళకి ఆ శిష్యుల్లో కొంతమందికి లోకల్ రౌడీ గారు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి గోండాలను కూడా వేసుకొచ్చి 200 మంది తెల్లవారుజామున 5 గంటలకి ఏదో నదీ స్నానానికి వెళ్తున్నట్టుగా వచ్చేసి ఆ తలుపు బాధేసి, తలుపు డబడబా కొట్టేస్తే వీళ్ళు తలుపు తీశారు. ఏమిటో అనుకుని తలుపు తీసేప్పటికి లోపలికి వచ్చేసి ఫిజికల్గా ఆక్యుపై చేసేసి ఆ మహాత్ముడిని కొట్టేయడం ప్రారంభించారు. కర్రపుని మొత్తేస్తుంటే బాబోయ్ బాబోయ్ అని పరుగులు ఎత్తుదాకా శిష్యులు అందరూ పరిగెత్తిపోతే వాళ్ళ పర్సనల్ బిలాంగింగ్స్ ఉంటాయి చూడండి, అవన్నీ వాళ్ళ మీద విసిరారు. ఇవి పట్టుకుపోండి, అవి వదిలేసిపోవడం కాదు అని కర్రలు పుచ్చుకుని కొట్టేసి పట్టుకుని వెళ్ళిపోయారు. ఈ సాధువులు, శిష్యులు, మహాత్ములు, ఆ పెద్ద స్వామి వీళ్ళందరూ కూడా కాళ్ళకి ఫ్రాక్చర్లు, చేతులు ఎముకలు విరిగిపోయి దెబ్బలు తినేసి రక్తాలు కారిపోతూ వీళ్ళు వాళ్ళ పెట్టెలు సామాన్లు పట్టుకుని లేచక్క వచ్చారు. గంగౌట్కి వచ్చేసి ఇంకా ఆ తర్వాత డిస్పర్స్ అయ్యారు. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే అసలు వాడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తేనే మీరు కృతార్థులైనట్లు లెక్క. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాడు ఏమంటాడంటే కూర్చుని ఉంటాడు. అక్కడ ఒక టేబుల్ వేసుకుని కూర్చుని ఉంటాడు. ఏమిటండి అంటాడు, ఇలాగ మమ్మల్ని కొట్టేసారంటే, అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని అంటే, కేసు బుక్ చేయండి, మమ్మల్ని రక్షణ ఇవ్వండి. రక్షణ ఇవ్వరు, కేసు బుక్ చేస్తారు. రక్షణ ఇస్తారంటే కేసు బుక్ చేస్తారు. ఓకే, బుక్ చేయండి, రండి కూర్చోండి. మీకు అందరికీ మీకు అందరికీ ఒక్క కేసు బుక్ చేయాలా, సెపరేట్ బుక్ చేయాలి? ఒక్కటే బుక్ చేస్తారు. అయితే మీ లీడర్ని ఏమన్నారో మనం వాడు ముందుకు వస్తాడు. కుర్చీలో కూర్చోమంటారు. యూ వాంట్ ఆస్క్ యూ టు సిట్. వాడు అక్కడ నిలబడి చెప్పు కేసు, నీ పేరేమిటి? సుబ్బారావు. నీ తండ్రి పేరేమిటి? ఇలా మొదలెడుతుంటాడు. వీడి తండ్రి పేరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇంటి పేరు, అడ్రస్సు, నీ వయస్సు ఎంత, వాట్ ఈస్ దిస్? ఇదంతా బుక్ చేశాను. సరే బుక్ చేశాను, పోయిరా అంటాడు. ఏంటంటే మరి మాకు రక్షణ నెంబర్, కేసు నెంబర్ నోట్ చేసుకో, 117 అవతలకి పంపిస్తుంది. ఈ పని చేసి ఆ తర్వాత వెళ్ళి డాక్టర్ని వాళ్ళు పట్టుకుని, వాట్ ఈస్ దిస్?
కాబట్టి బుద్ధి నాశ అంటే ఇలా ఉంటుంది. ఇది గృహస్థికే శోభనివ్వండి, మహాత్ములకి ఇంకేం శోభనిస్తుంది? మహాత్ములు విల్లులు రాస్తారు, ఎందుకంటే ఆస్తులు పోగేస్తారు, తర్వాత విల్లు రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మద్రాసులో జయలలిత హ్యాస్ అనదర్ ఇష్యూ ఆన్ హర్ హ్యాండ్స్. ఇట్ ఈస్ ఎ కల్కి కైండ్ ఆఫ్ థింగ్. హీ హ్యాస్ నౌ 250 crores అసెట్స్. ఆయన అసెట్స్ 250 crores. ఈ అసెట్స్ ఆయన భార్య, తర్వాత కుమారుడు ఒకడున్నాడు, ఆ కుమారుడు వీళ్ళది పెట్టారు. తర్వాత శంకర భగవత్పాదులు ఆయనకు శిష్యుడు. ఆ పేరు చూడండి ఎలా ఉందో, శంకర భగవత్పాదులని వేరు ఓ శిష్యుడు. ఆ శిష్యుడు ఎంతమంది పేర్ల మీద ఈ పేర్లు, ఈ బినామీ పేర్లు ఎంతమంది మీద పెడితే ఈ 250 crores డిస్ట్రిబ్యూట్ అవుతుంది? ఏదైనా ₹1,00,000 అంటే నలుగురు మధ్యన డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. 250 crores డిస్ట్రిబ్యూషన్. సిబిఐ హ్యాస్ సెండ్ ఎ రిపోర్ట్ టు ది స్టేట్ గవర్నమెంట్. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? వాట్ ఈస్ దిస్ ఆల్? ఆ బిల్డింగ్ చూస్తే స్టోరీ ఎలా ఉంటుందంటే, మనం ఇక్కడ ఈ కృష్ణా ఓబిరాయ్ ఉంటుంది చూడండి, ఎందుకు పనికిరాదు, వెలవెలబోతుంది ఆ బిల్డింగ్ ముందు. లేలాగా స్టెప్ వైజ్ స్టోరీస్, 7-8 stories బిల్డింగ్, మోస్ట్ మోడర్న్ బిల్డింగ్. అండ్ ఎంత మహారాజ ప్రసాదం. ఏమిటి అంటారంటే ధ్యానం చేయడం కోసం. ఏం ధ్యానం చేస్తారండి వీటిలో? ధ్యానం చేయడానికి ఆసనం వేసుకోమన్నారు. చేలాంగజిన కుశోత్తర అంటే ఈ తుంగచాప ఉంటుంది చూడండి, అది వేసుకుని దాని మీద ఒక వస్త్రం కప్పి దాని మీద కూర్చొని ఇప్పుడు ధ్యానం చేయాలి. అంతేగాని ఈ బిల్డింగులన్నీ కడితే ధ్యానం అయిపోతుందా? బుద్ధినాశం అంటే ఇలా ఉంటుంది. కాబట్టి బుద్ధిని నిర్మాణం చేయాల్సి ఉంటుంది, అంతేగాని బిల్డింగులు కాదు నిర్మాణం చేయటం. బుద్ధే కనుక నాశం అయిపోతే అది పతనం అయిపోతుంది. సో ఎందుకో మొదలుపెట్టి ఎందుకో చెప్పాను నేను, బుద్ధి నిర్మాణం చేయాలి, బిల్డింగ్ నిర్మాణం కాదు. బుద్ధినాశ. జీవితంలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి 3 bedroom అపార్ట్మెంట్, 5 bedroom అపార్ట్మెంట్, పెద్ద హాలు, ఎల్ షేప్ హాల్. వాట్ ఈజ్ ఆల్ దిస్? దొల్లుతామా ఏమన్నా? కొని ఉంటే విశాలంగా మంచిదే అనుకోండి, కానీ బుద్ధి నిర్మాణం చేయడం అవసరం. అది లేకుండా ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధే నశించిపోతే ప్రణశ్యతి, వాడు నశించిపోతాడు. మనం చూస్తున్నాం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులని, దేవాలయం భూములను ఆక్రమించేయడం. వాళ్ళు దానివల్ల ఏమీ ప్రయోజనం పొందరు. ఏదైనా ప్రయోజనం పొందితే నేను కూడా కొంత వాటా ఇస్తానని మనం చేసే కదా. వీడు ఏదైనా ఈ కరప్ట్ పీపుల్, ఈ లంచగొండులు ఏదైనా ఓ ₹10 కనుక స్వర్గానికి వీళ్ళు తీసుకెళ్ళగలరు అనే పరిస్థితి ఉంటే నేను ₹1 ఇస్తా, ₹10 ఓన్లే పట్టుకెళ్తాడు, ఉపయోగించుకుంటాడు. మంచి వచ్చాడు పట్టుకెళ్తాడు, కొన్ని అటెంప్ట్ అవుతాడు. కానీ వీడు ఏమీ పట్టుకెళ్ళేది ఉండదు, అంతా ఇక్కడ వదిలిపెట్టిపోవడమే. దీనికోసం లక్షలు సంపాదిస్తారు, లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు. తప్పండి. ఈవెన్ సాధువులు కూడా మనీని సంపాదిస్తూ ఉంటారు. ఒకప్పుడు అక్యూములేట్ అవుతుంది. సంపాదించకపోవచ్చు, ప్రోయాక్టివ్గా సంపాదించకపోవచ్చు, ఉదాసీనంగా అలా నిర్లిప్తంగా ఉండిపోతే అక్యూములేట్ అవుతుంది. ఆ అక్యూములేట్ అయిన మనీని ఏం చేయాలి? పట్టుడు రోడ్డు మీద పారేయలేం కదా. సేవ చేయాలి. సేవ అంటే వెతికి పట్టుకున్న సేవ చేయాలా? ఇట్స్ ఏ ప్రాబ్లం. సో సేవ చేయాలంటే ఏం చేయాలి? సో యూ హ్యావ్ టు ఒక అభాగ్యుడి కోసం వెతకాలి, వాడికి ఏదో చేయాల్సి ఉంటుంది. అభాగ్యుడు మన ముందుకు వస్తే సేవ చేయడం వేరు. ఇప్పుడు అది కాదు పరిస్థితి. ఇప్పుడు అభాగ్యుడి కోసం వెతికి సేవ చేయాలి. సో సేవ ఈజ్ ఏ ప్రొఫెషనల్ యాక్టివిటీ. నాకు మహాత్ములు చెప్పారు, స్వామి నేను హృషికేశ్లో కలిసినప్పుడు నేను ఎవరిలో పెద్ద పెద్ద వాళ్ళని కలిసి ఉపదేశాలని పొందాను. దిస్ ఈజ్ వన్ థింగ్ ఐ హ్యావ్ డన్. ఐ హ్యావ్ సర్వ్డ్ గ్రేట్ మహాత్మాస్. దట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. బుక్స్ ఈజ్ నాట్ మై స్ట్రెంగ్త్. బుక్స్దే ఉంది, బుక్స్ ఈజ్ నాట్ ది స్ట్రెంగ్త్. మహాత్ములు సేవే స్ట్రెంగ్త్. అల్టిమేట్లీ బుక్స్ ఆర్ నాట్ గోయింగ్ టు సేవ్ ఎనీబాడీ. ఎనీవే ఓ మహాత్ములు నన్ను చెప్పారు, సేవా కార్యాలు మీరు చేస్తూ ఉంటారా అన్నారు. చేయట్లేదని ఎలా చెప్తాం? అబద్ధం చెప్తాం. ఆ మహాత్ముని అడిగితే చేస్తూ ఉంటాను అంటే ఏమి చేస్తారా మంచిది అని ఆయన ఫైనల్గా ఒక రైడర్ ఒక సూచన ఇస్తారు, మీరు పాటించండి. ఏమిటండి? ఎంతో కరుణ ఉంటే ఇస్తారు, లేకపోతే ఎందుకు చెప్తారండి? వాళ్ళకేం పని? ఇలాంటి అన్పాపులర్ అడ్వైస్ ఎవడు చెప్తాడు? ఎవడు చెప్పడు. కరుణ ఉంటేనే చెప్తారు. ప్లీజ్ నోట్ ఇట్. లేదా కరుణ లేకపోతే చెప్పరు. డోంట్ బికమ్ పెర్ఫెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. డోంట్ బికమ్ ఏ ప్రొఫెషనల్ డూ గుడర్ అని చెప్పారు.
ప్రొఫెషనల్ డూ గుడర్, అది యూసేజ్. ఐ హోప్ యు గాట్ ది పాయింట్. సో ప్రొఫెషనల్ డూ గుడర్. ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు న్యూయార్క్లో. వచ్చే స్వామీజీ ఒక పీస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం, మీరు రావాలి అంటే నేను అన్నాను, ఏం పీస్ కాన్ఫరెన్స్? పాలస్తైన్ మిడిల్ ఈస్ట్ పీస్ కాన్ఫరెన్స్. మిడిల్ ఈస్ట్ పీస్ కాన్ఫరెన్స్కి నేను ఎందుకంటే అంటే నేను ఇజ్రాయెల్ అది వెళ్ళొచ్చాను ఏదో ఆ సందర్భంలో, సంథింగ్ రిలేటెడ్ టు దట్. నేను ఇజ్రాయెల్ గవర్నమెంట్కి గెస్ట్గా వెళ్ళొచ్చా, ఏదో హిందూ ఇంట్రెస్ట్, హిందూ ధర్మాన్ని అక్కడ ప్రజెంట్ చేయడం కోసం. ఇట్ వాజ్ ఎ జాబ్ టు బి డన్, ఐ హ్యావ్ డన్ ఇట్. సో నేను వెళ్ళాను, తర్వాత స్వామీజీ వచ్చారు. ఆ సందర్భంలో ఇప్పుడు నవ్ ఐఎమ్ ఏ నోన్, ఐ హ్యావ్ మేడ్ ఏ మార్క్ దేర్. ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ రాబాయి రిలేటెడ్ ఇష్యూస్లో నాకు అనుభవం ఉంది, చూసి వచ్చాను. 10 రోజులు వాళ్ళతో కలిసి తిరిగి బుధబుధాలు రాసుకొచ్చాను. సో పీస్ కాన్ఫరెన్స్. సో మిడిల్ ఈస్ట్లో పీస్కి మనం న్యూయార్క్లో కాన్ఫరెన్స్. సరే అయిపోయింది. నేను ఆయన హీఈజ్ ఎ ప్రొఫెషనల్ పీస్ కీపర్. సో సూటు బూటు వేసుకుంటాడు. నేను ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు. నేను అడిగాను, ఆయన సెక్రటరీని అడిగాను, ఏమా ఈ ప్రొఫెషనల్ పీస్ కీపింగ్ వర్క్, ఆయనకు ఆఫీస్ మన్హాటన్లో ఆఫీసు. నేను వెళ్తే నాకు $1000 ఆయన దక్షిణ కూడా ఇస్తాడు, అదేం సమస్య కదా. ఆనరోడియం ఇస్తాడు, దక్షిణ అనరు, వాటెవర్. సో ఎక్కడి నుంచి వస్తుంది డబ్బంతా అని నేను ఒక చిన్న మీమాంస చేశాను, అడిగాను. అడిగితే మాకు రాకెఫెల్లర్ ఫౌండేషన్ నుంచి గ్రాంట్ ఉందని చెప్పారు. రాకెఫెల్లర్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది, నేను ఎరుగుదు. వాళ్ళు ఈ పీస్ మూవ్మెంట్కి గ్రాంట్ ఇచ్చారు. సో ఈ వెంటనే కన్విన్స్డ్, వాళ్ళకి పేపర్స్ బాగా సబ్మిట్ చేసి వాళ్ళని కన్విన్స్ చేయాలి మీరు. దీన్ని లాబీయింగ్ అని అంటారు. ఈ లాబీయింగ్లో మీకు హెల్ప్ చేసే ఫార్మ్స్ ఉన్నాయి, వాళ్ళు మళ్ళీ దట్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ యాక్టివిటీ. సో అదంతా ఇతను సమర్థుడు. ఆ లాబీయింగ్ చేసి ఆ రాకెఫెల్లర్ ఫౌండేషన్ నుంచి హీ గాట్ ఏ ఫ్యూ $1 million ఫండ్స్ ఉన్నాయి. అప్పుడు నాకు అసలు రహస్యం అమ్మగారు నాకు చెప్పారు. హీ హ్యాస్ టు ఆర్గనైజ్ సమ్ పీస్ కాన్ఫరెన్స్, లేకపోతే ఈ ఫండ్స్ ఫ్లోకి ప్రాబ్లం వస్తుంది. హీ హ్యాస్ టు జస్టిఫై ది ఫండ్స్ ఫ్లో. అంచేతను ఇదిగో ఈయన ఇజ్రాయెల్ వెళ్ళొచ్చిన స్వామితోటి హిందూ తీస్తాను, ఆ న్యూయార్క్లో ఒక సమావేశం చేస్తాడు, ఒక పెద్ద హోటల్లో పెడతాడు దాన్ని. దాంట్లో అక్కడేమో డిన్నరు లంచ్ ఇవేను, దానికేమో $50,000 ఖర్చు, అది చూపిస్తాడు. ఇలాంటివి చేస్తూ ఉంటాను. నేను ఆయనతో అన్నాను, కాశ్మీర్ ఎప్పుడైనా మీరు వచ్చి ప్రయత్నం చేయకూడదా అని అడిగాను. అంటే ఆయన అన్నాడు, ఈ కాశ్మీర్లో మనకేమీ ఫండ్స్ ఏమి రావండి, అది బెస్ట్ది, మిడిల్ ఈస్ట్కి ఉన్న ఇట్ రింగ్స్ వెల్, ఈ కాశ్మీర్ ఇది యూస్లెస్ ఐటమ్ అది అని చెప్పాడు. ఈజ్ అవర్ ఇండియన్. సో అయిపోయింది. పోలాండ్ హియర్స్ ఈజ్ ఓన్ పాయింట్ దగ్గర పీస్ కాన్ఫరెన్స్ చేశాడు. ఫ్రమ్ అవర్ సైడ్ మేము చేసే ఉపకారం ఏదో మేము చేసాం, సహాయం ఏదో మేము చేసాం. హీ నీడ్స్ సమ్ సాధుస్ యూనో, సో వీ హ్యావ్ డన్. అయిపోయింది, అంతా బాగానే ఉంది. ఇట్ ఆల్ వెంట్ వెల్. ఏదో ఒక $1000 చెక్ ఇచ్చాడు, ఆశ్రమానికి ఉపయోగపడుతుందని ఆశ్రమంలో ఇచ్చాను నేను. ఇట్ ఆల్ వెంట్ వెల్, వండర్ఫుల్. దీని పేరు చెప్పట్లేదు, ఎందుకు పేరు చెప్పడం ఎందుకని. అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ హీ ఫైల్డ్ డైవర్స్ పిటిషన్ అగెన్స్ట్ హిజ్ వైఫ్. పీస్ ఇంట్లో మరి పీస్ ఉంటుందా? బుద్ధినాశ. దిస్ ఈజ్ హౌ బుద్ధినాశ. డైవర్స్ పిటిషన్ వేసాడండి భార్య మీద. ఆవిడ గోళ. ఎందుకు డైవర్స్ పిటిషన్ వేసాడంటే ఈ పీస్ కాన్ఫరెన్స్లు నడిపేటప్పుడు ఆ సెక్రటరీ ఆవిడ అందంగా ఉంటుంది, ఆవిడ పెళ్ళాడు. ఈ మ్యారీడ్ సెక్రటరీ, వీళ్ళిద్దరూ కలిసి ఇంట్లో పీస్ చెడగొట్టి ఇక్కడ మ్యారేజ్. మిడిల్ ఈస్ట్ పీస్, వీళ్ళు మిడిల్ ఈస్ట్. వీళ్ళని ఏమంటారంటే ప్రొఫెషనల్స్ అంటారు. సో ఈ సేవా కార్యం కూడా ఇట్స్ ఎ ప్రొఫెషనల్ యాక్టివిటీ. దాంట్లో స్వార్థం ఏమి ఉన్నట్టు అనిపించదు మీకు, బట్ అల్టిమేట్లీ యు ఆర్ కాట్ ఇన్ ఏ వెబ్. సేవ సేవ సేవ. సో సేవ అంటే ఏమిటనమాట, మేము సేవ చేసేవాళ్ళం, వాళ్ళు సేవ చేయించుకునేవాళ్ళు. అంత అహంకారం అదే కానీ ఇంకొకటి లేదు. మనం వాళ్ళ సేవ చేయటానికి ఎంతమంది సేవ చేస్తే ఒక దేహం నిలబడుతుంది. ఒక రోజు ఒక దేహం నిలబడాలంటే 3 మంది సేవ చేస్తే ఈశ్వరుని అనుగ్రహం నిండా ఉంటే నిలబడుతుంది, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది అనారోగ్యంతో. మనం ఎంతటి వాళ్ళం సేవ చేయటానికి? ఇట్స్ ఎ ప్రాబ్లం. మనీ అక్యూములేట్ అయితే ఇట్స్ ఎ ప్రాబ్లం. దేర్ఫోర్ మనం బుద్ధిని నిర్మాణం చేయాలి. ధనం అవసరమైన ధనం ఏదో ఉంటుంది, సరిపడుతుంది. ఇల్లు ఏదో ఉండాలి, నెత్తి మీద రూఫ్ ఉండాలి, అవసరం, వీ కీప్ ఇట్. బట్ బుద్ధి నిర్మాణం చేయాలి. పెద్ద పెద్ద ఇళ్ళు కట్టడం, పెద్ద పెద్ద లోగిళ్ళు కట్టక్కర్లా, ఇతరుల మీద ఆధిపత్యాన్ని చెలాయించనక్కర్లా, పెద్ద మూట సంపాదించనక్కర్లా. బుద్ధిని నిర్మాణం చేసుకుంటే కృతార్థం అయిపోతాం. ఆ బుద్ధే కనుక నాశనం అయిపోతే
అంతా నాశనం అయిపోయినట్టే. కుచ్ భీ నహీ బచ్తా హై, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. కాబట్టి బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. శంకర్లు ఏమంటారో చూడండి, తావదేవ హి పురుష యావదంతఃకరణం తదీయం కార్యాకార్య విషయ వివేకయోగ్యం. అది సంగతి. ఎంతవరకైతే తదీయం అంతఃకరణం, మనిషి యొక్క అంతఃకరణ కార్యాకార్య విషయ వివేకయోగ్యంగా ఉంటుందో, అంటే ఇట్ హ్యాస్ ద కెపాసిటీ, యోగ్యత దానికి ఉంది. ఇది కార్యము ఇది అకార్యము అనే వివేకాన్ని చేయగలిగే యోగ్యత. ఒకప్పుడు పాటిస్తాడు, ఒకప్పుడు పాటించలేకపోతాడు, పొరపాటు చేయొచ్చు ఫర్ సమ్ రీజన్, కానీ వివేకము మిగిలి ఉంటుంది. ఇది మంచి ఇది చెడు, ఇది మనం చేయదగ్గ పని, ఇది మనం చేయకూడని పని అనే వివేకం నిలబడి ఉంటుంది. అంతవరకే వాడు పురుష, వాడు మనిషి. అదే పోతే బుద్ధినాశాత్, అదే పోతే ఇంకా వాడు మనిషే కాదు, వాడు పశువే. వాడు మనిషే కాకుండా అయిపోతాడు. తదయోగ్యత్వే నష్ట ఏవ పురుషో భవతి. ఆ యోగ్యతే లేకుండా పోతే, కార్యాకార్య వివేకము యొక్క యోగ్యత లేకుండా అయిపోతే మనస్సు, అంతఃకరణము, వాడు బతికున్నా కూడా నష్టుడితో సమానం. అంటే చచ్చిపోయిన వాడితోటే సమానం. వాడు సర్వ విధములా కూడా నాశాన్ని పొందాడు. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ నాశం అంటే ఏమిటో చెప్తున్నారు. నష్టుడు అయిపోయాడంటే అర్థం ఏమిటో చెప్తున్నారు. అతః తస్యాంతఃకరణస్య బుద్ధేర్నాశాత్ ప్రణశ్యతి పురుషార్థయోగ్యో భవతి ఇత్యర్థః. ఇందువలన తస్య అంతఃకరణస్య బుద్ధేః, బుద్ధి అంటే అంతఃకరణము, లోపల ఉండే సాధనము, పనిముట్టు, అతి సూక్ష్మమైన ఇంద్రియము, అంతఃకరణమైన బుద్ధి. ఆ అత్యంత సూక్ష్మమైన ఆ పనిముట్టుని జీవించటానికి కావలసిన పనిముట్టది. ప్రయాణం చేయటానికి యానము ఎలా, వెహికల్ ఎలాగో జీవనయాత్రకి అత్యంత ప్రముఖమైన పనిముట్టది. దాన్ని నాశనం చేసి పెట్టుకుంటే వీడింకా అన్ని విధాలా నశించిపోయినట్టే. మనిషి బతికే ఉంటాడు, ఇంద్రియాలు ఉంటాయి, భోజనం చేస్తాడు, పుష్టిగా ఉంటాడు, కానీ వాడి పురుషార్థ యోగ్యత నశించిపోయింది అని అర్థం. పురుషార్థములు అంటే ధర్మార్థ కామ మోక్షములు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగింటి నుంచి కూడా వాడు భ్రష్టుడైపోతాడు. ఇంకా అంతకంటే వినాశం ఇంకోటి ఉండదు. ధనము నశించిందనుకోండి మళ్ళీ సంపాదించవచ్చు. ఇప్పుడు మన వాళ్ళు, నేను చూస్తూ ఉంటాను, నేను ఒకసారి కాకినాడ వెళ్ళినప్పుడు ఈ లీఫిన్ అనే కంపెనీ ఒకటి ఉండేది, ఫైనాన్స్ కంపెనీ, అది మూసేశాడు. లీఫిన్ మూసేశాడు. మూసేస్తే వాళ్ళందరూ చాలా హెవీగా ఇన్వెస్ట్ చేశారు. 10 మంది వాళ్ళు భోరుమని వచ్చి నన్ను కలిశారు. ఏం చేయాలో అర్థం కాక, నేను మాత్రం ఏం చేస్తాను, ఏదో ధైర్యం చెప్పి, మీరు ఉద్యోగాలు చేస్తున్నారు కదా, గతంతో గతమే వహి, దాని గురించి ఇంకేం చేస్తాం, మరి దాన్ని ఏదో పరమేశ్వరుడికి అలాగా అది ప్రారంభం అనుకుని కొంచెం మీ ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్పండి. మీరే ఇంత నిరుత్సాహపడిపోతే భార్యాపిల్లలు ఇంకా నిరుత్సాహపడిపోతారు. ఆ పొరపాటు చేయకండి, మీరు ధైర్యంగా ఉండి వాళ్ళకి చెప్పి వస్తే వస్తుంది, అయితే అయిపోయింది. ఫ్రమ్ టుడే అనదర్ 1 year యూ విల్ నాట్ బి ది సేమ్ పీపుల్. యూ వర్క్ హార్డ్, యూ విల్ గెట్ బ్యాక్ టు ది నార్మల్ కోర్స్ అనేది చెప్పారు. 1 year తర్వాత లీఫిన్ ఏదో వస్తుందన్నారు, ఏమీ రాలేదు, ఎవరికి ఏమీ రాలేదు. లీఫిన్ ఈజ్ గాన్, ఒక్క పైసా రాలేదు, ఎక్కడికి పోయిందో పోయింది. కానీ వీళ్ళు మాత్రం తేరుకున్నారు. మళ్ళీ మళ్ళీ ఫండ్స్ అన్నారు, చిట్స్ అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు, మళ్ళీ మొదలెట్టారు. ఏదో ఇక్కడ మళ్ళీ అది ఏదో టెంపరీ సెట్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ మొదలయ్యారు. మళ్ళీ లీఫిన్ కాదనుకోండి, ఈసారి కొంచెం కాషస్గా ఉంటారు. సో మొత్తానికి దే హ్యావ్ స్టార్టెడ్ యాక్టివిటీ, నోబడీ విల్ స్టాప్ ఇట్. ఎందుకంటే ఆ డబ్బు ఏదో వస్తుంది, కొంత ఇన్వెస్ట్ చేయటం, కొంత సేవ్ చేయటం అవసరం కదండి. యూ హ్యావ్ టు ఫైట్ అగైన్స్ట్ ఇన్ఫ్లేషన్, సమ్ మనీ యూ హ్యావ్ టు సేవ్. సో ఈరోజు ఒక ఇంటి నిర్వహణకి ఈరోజు అయిన ఖర్చు రేపు ఉండదు. ఇప్పుడు ఎలక్ట్రిక్ బిల్ 500 రూపాయలు బిల్లు కట్టారనుకోండి, 2007లో కూడా మీరు సేమ్ 500 అని లెక్కేసుకుంటే మీరు పొరపాటు, అది 600 అయిపోతుంది. ఎందుకంటే పెరిగి ధరే కానీ తరిగేది ఏమీ లేదు, అన్ని ధరలతో ఉంటాయి. వాటర్ బిల్ పెరుగుతుంది, ఎలక్ట్రిసిటీ బిల్ పెరుగుతుంది. సో యూ హ్యావ్ టు ఫైట్ అగైన్స్ట్ ఇన్ఫ్లేషన్. కాబట్టి యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ అండ్ యూ హ్యావ్ టు మేక్ సమ్ మోర్ మనీ. అలా లేకపోతే ది హోల్ ప్రాసెస్ కమ్స్ టు ఎ హాల్ట్. చాలా పొరపాటు. కాబట్టి అలాగే దక్షిణ కూడా, ఒకప్పుడు 10 రూపాయలు దక్షిణ ఇస్తే గొప్ప, ఇప్పుడు కూడా 10 రూపాయలు దక్షిణ అంటే తప్పు కాదు.
సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు గ్రో అకార్డింగ్లీ. ఇట్ హ్యాపెన్స్ ఆల్సో, ఇట్ డస్ హ్యాపెన్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, డస్ హ్యాపెన్. అలా అవుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. సో వాట్ ఎవర్. సో కనుక పురుషార్థ ధనం నష్టమైతే ఏమీ నష్టమైనట్టు కాదు, కానీ బుద్ధి నష్టమైతే అంతా నష్టమైనట్టే. శీలమే నష్టమైపోతే ఇంకా అసలు ఏమీ నష్టం ఏది మిగలదు, అన్నీ నాశనం అయిపోతాయి. బుద్ధి కనుక, బుద్ధి అంటే విజ్ఞానం, జ్ఞానం కనుక చక్కగా పొజిషన్లో ఉంటే, ఆ వివేకం కనుక మనిషి నిలబెట్టుకుంటే పోయినవన్నీ తిరిగి తెచ్చుకోవచ్చు, ఏదైనా మళ్ళీ తిరిగి లభిస్తుంది. బుద్ధి నశిస్తే మాత్రం ఏది లభించదు. ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే భోగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఏదైనా పోయిందంటే కొంతకాలం, ఏదో ఒక మాసం 2 మాసాలు కొంత దుఃఖించినా మళ్ళీ తిరిగి సంపాదించుకుంటారు. అలా బుద్ధి కనుక నశించిపోతే తిరిగి సంపాదించుకునే పనే లేదు ఇంకా. దట్ షుడ్ నాట్ హ్యాపన్ అని బుద్ధినాశాత్ ప్రణశ్యతి. తర్వాత శ్లోకం. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. దీనికి ప్రసాదోపనిషత్ అని పేరు. ఇది దీని తర్వాతి శ్లోకం, దాని తర్వాత శ్లోకం, 3 శ్లోకాలు ప్రసాదోపనిషత్. వాళ్ళండి 3 అయినా కాకపోయినా 2 అయితే ప్రసాద, 3 శంకరులు సాయం ప్రసన్నతాస్తూయతే అన్నారు. వెరీ నైస్. 3 శ్లోకాలకి ప్రసాదోపనిషత్తు అని పేరు. అయా ప్రసాదం అంటే ఇది, దిస్ ఈజ్ ప్రసాద. హార్ట్ ఈస్ ది టెంపుల్ పుస్తకం మీరు చదివారా? ఎవరైనా కొంతమంది అయినా చదివి ఉండాలి. దాంట్లో టెంపుల్కి సంబంధించినవన్నీ చెప్తూ ప్రసాదం గురించి కూడా చెప్పా. ఇక్కడి నుంచే పట్టుకొచ్చాం. ఇంకా అన్ని గీతల నుంచే. ఆ హార్ట్ ఈస్ ది టెంపుల్ పుస్తకంలో ఉన్న సమాచారం అంతా భగవద్గీత నుంచి వచ్చింది. సో ప్రసాదము అంటే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ మీరు క్యూలో నిలబడి కొనిది ప్రసాదం కాదు. అది ఇట్స్ సిగ్నిఫైస్ ప్రసాద, ఇది సింబల్ ఆఫ్ ప్రసాద. దట్ ఈజ్ నాట్ ప్రసాద. ప్రసాదము అన్నది ఒక మానసిక స్థితి. మీరు క్యూలో నిలబడి కొనగలుగుతారా మానసిక స్థితిని? సపోజ్ అలా కొనగలిగితే మనం ధనాన్ని ఖర్చు పెట్టి మనశ్శాంతిని కొనేసేయచ్చు. అలాగ లభించదు. అసలు వాస్తవానికి ఈ కొనడం అనే దానివల్ల ప్రసాదం దెబ్బతింటుందని కూడా అభిప్రాయం ఉంటుంది. దట్స్ వై మన వాళ్ళు ఏమన్నారంటే ఈ కొనడం అన్నది పెట్టుకోవద్దన్నారు. కొన్నింటికి నువ్వు కొనడం పెట్టుకోకు. ఉదాహరణకి ఇప్పుడు పువ్వులు దేవుడికి సమర్పించాలనుకోండి, కొనకుండా ఉంటే మంచిదని చెప్పారు. ఎందుకంటే కొనడంలో ఏమిటవుతుందంటే కైండ్ ఆఫ్ కామర్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. యు ఆర్ కమర్షియలైజింగ్ ఇట్. దేవుడికి పత్రం పుష్పం ఫలం తోయమన్నాడు కదా, అంచేత మీరు ఏం చేస్తారంటే ఫలాలు బాగా ఎక్కువ కొనేసి దేవుడికి సమర్పించడం. వెంకటేశ్వర స్వామికి ఫల సమర్పణం చేసేవాళ్ళం, పుష్ప సమర్పణం చేసేవాళ్ళం. ఒక ఆయన, ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఫూల్ ఫలోంకా సజ్జా కర్నా హైదే, హిందీలో చెప్పాలి అది హిందీ సమాచారం అది. సో फूल और फलों का सज्जा भगवान को फूल और फलों का सज्जा समर्पित करना అని ఒక ప్రోగ్రామ్. అంటే ఏంటనమాట, ఆ గర్భగుడి ఉంటుంది, గర్భగుడి ఎదుర్కొండగా కళ్యాణ మండపంలాగా ఏదో ఉంటుంది చూడండి, పైన చాందిని కట్టి, గర్భగుడిలో ఇవన్నీ చేయడానికి ఒప్పుకోరు, ఇట్ మే నాట్ బి నెససరీ ఆల్సో. బయట ఎదుర్కొండా పైన ఇదంతా చాందిని కట్టేయటం, కట్టేసి వాటి నిండా పువ్వులు ఫలాలు వేలాడదీయడం, అది పని. దానికి ఏదో సజ్జానం ఏదో పేరు. ఇట్ కాస్ట్ 1 lakh రూపీస్. అవును, పెద్ద కళ్యాణ మంటపం నిండా పూలు, ఆ స్తంభాలకు కూడా, స్తంభాలకి గుడ్డ కట్టేసి కొత్త వస్త్రాలు, వాటి చుట్టూ పువ్వులు కట్టేయటం. మొత్తం ఆ ఊళ్ళో ఉన్నటువంటి పువ్వులు పళ్ళు ఆ వేళ మార్కెట్లో ఉన్నవన్నీ కొనుక్కు చక్కరాట. అది దేవుడికి సమర్పించడం. 1 lakh. ఇదే పత్రం పుష్పం ఫలం తోయం అంటే ఇదే. ఇట్ ఈజ్ యు ఆర్ మేకింగ్ కామర్స్ అవుట్ ఆఫ్ ఇట్. అది భక్తికి ఆ రకమైన పరిస్థితి. ఆ చేసి ఆయన మంచివాడైతే నేను చెప్పిన డిస్క్రిప్షన్ కొంత అన్యాయం అవ్వచ్చు, ఇట్స్ నాట్ ఫెయిర్. అలాగంటే డిస్క్రిప్షన్ అన్ఫెయిర్ అయిపోతుంది. చేసి ఆయన మంచి సహృదయుడు అయితే. బట్ సహృదయుడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే
బాహ్యమైన పటాటోపంతో ఈశ్వరుణ్ణి సంతోషపెట్టడం సాధ్యం కాదు. అలాగా భగవంతుడు అనేక సందర్భాల్లో చెప్పుతూ ఉంటాడు. సో మనకి భాగవతంలోనూ అక్కడ కూడా సో అహముచ్చావచైర్ద్రవ్యై క్రియయా కృతయా నఘే సంతుష్యేర్చితోర్చాయాం భూతగ్రామావమానిన. శ్లోకం చదవగానే తెలిసిపోతుంది ఇది భాగవత శ్లోకం అని, కఠినంగా ఉంటుంది. సో సకల ప్రాణులలో నువ్వు ఈశ్వరుణ్ణి దర్శించాలి. ఈ ఫలాన్ని ఇలాగా స్తంభానికి అలంకారాలు చేసి ఫలాలు పుష్పాలు కట్టడం అదొక పద్ధతి. ఆ ఫలాన్ని ఒక ఆవుకి పెట్టడం, ఓ పండు ఆవుకి పెట్టడం, లేకపోతే పేదవాడు ఉంటాడు, ఆకలికి ఉన్నవాడు ఉంటాడు, వాడికి పెట్టడం. ఎలాగ పెట్టడము? సేవ మనం చేస్తున్నాం అని అలా కాదు, అది మళ్ళీ అలా అవ్వదు, అది అహంకారం కిందకే వస్తుంది. మనము ఈశ్వరుడికి సేవ చేస్తున్నాము, ఈశ్వరుని ఆరాధిస్తున్నాము అని ఆవుకి ఆ పండు పెట్టడం, పేదవాళ్ళకి ఆ ధనాన్ని ఇవ్వటం, మనం ఈశ్వరుని ఆరాధిస్తున్నాము అనే ఫీలింగ్తో చేయటం, ఆ భావనతో చేయటం, అది యథార్థమైనటువంటి ఆరాధన అని అలాగే శాస్త్రాల్లో చెప్తున్నారు. కాబట్టి కొంత ఈశ్వరుడికి ఆరాధన చేయటము, అలంకారం చేయటం ఇదంతా మంచిదే. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రెలవెన్స్, బట్ ఇట్ హ్యాస్ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ ఇఫ్ ఎట్ ఆల్. ఇఫ్ నాట్ యూ ట్రాన్సెండ్ దట్ ఈజ్ ఓకే. అలా కాకపోతే కనీసం దీని అసోసియేషన్ అయినా పెట్టుకోవాలి. ఎంటైర్ థింగ్ కమర్స్ యాక్టివిటీగా మార్చేయకూడదు. అలా చెప్పారు శాస్త్రంలో, అలా చెప్పారు. అంచేత ప్రసాదాన్ని కొండం అన్నది ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ప్రసాదం కొండం అన్నది ఇట్స్ ఎ రాంగ్ థింగ్. అది తిరుపతి దేవస్థానంలో చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారంటే, ఒకప్పుడు అన్నమాచార్య కీర్తనలు రాసినప్పుడు ఏముంది చేసేవారు కాదు. ఆ తర్వాతి కాలంలో దాంట్లో కమర్షియల్ యాక్టివిటీ పెంచుతారు, అందుకోసం ప్రసాదాన్ని కొంటారు. క్యాబినెట్ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ప్రసాదం లడ్డు 4 నుంచి 5 చేయండి అని క్యాబినెట్ డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే మినిస్టర్ ఉంటాడు, ఇక్కడ చేస్తారు డెసిషన్, హైదరాబాద్లో కూర్చొని డెసిషన్ చేస్తారు. ఇట్ ఈజ్ ప్యూర్లీ కమర్షియల్ డెసిషన్. రేపు పొద్దున్న చిదంబరం గారు సర్వీస్ ట్యాక్స్ అని దీని మీద ట్యాక్స్ వేసినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. సో ఏ సబ్ చల్తా రహతా హై. దాన్ని కమర్షియల్ యాక్టివిటీ కింద మార్చేసేయటం. ఎందుకంటే మనస్సులో ఏ సంస్కారం తీసుకురావాలన్నా, వికాసం తీసుకురావాలన్నా చాలా కఠినమైన విషయం. బయట వికాసం తీసుకురావాలంటే తేలిక. మనస్సులో మీరు అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ అని ఇలాగ ఏవో పుష్పాలు చెప్పారు. ఈ పుష్పాలన్నింటినీ మనస్సులో చేయాల్సిన అలంకారం ఈ 8 పుష్పాలు. ఓసారి ఏదో ఆ శ్లోకాలు ఎక్కడో కనపడితే నేను రాసుకున్నాను, ఎక్కడ ఏదో పురాణంలో ఉంటే రాసుకుని మాట వరుసగా ఎక్కడో చెప్పాను. చెప్తే వాళ్ళు ఏం చేశారంటే అది రికార్డు చేసేసి ఈ అమెరికాలో ఇలాంటివి చేస్తారు. వెంటనే ఆ శ్లోకాలు మాకు కావాలని నా దగ్గరకు వచ్చారు. నేను మర్చిపోయాను ఎక్కడున్నాయో. అప్పుడు వాళ్ళ కోసం మళ్ళీ వెతికి అవి జెరాక్స్లు తీసేసి మొత్తం అంతా పంచిపెట్టేసి దే లవ్డ్ ఇట్ వెరీ మచ్. 8 పుష్పాలు, అష్టపుష్పా ప్రకీర్తితా అని ఎండ్ అవుతుంది. అది మధ్యలో అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ అనిలాగా. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే దట్ హ్యూమన్ టెండెన్సీ టు కమర్షియలైజ్ ఎవ్రీథింగ్, ఆ టెండెన్సీ ఉంటుంది. సో విక్షేపం, హీ ఎక్స్పాండ్స్ ఇన్ టు ది వరల్డ్ అండ్ అల్టిమేట్లీ స్పిరిచువాలిటీని వరల్డ్లీనెస్లోకి దింపేస్తుంది. వీడు ఉన్న వరల్డ్లీనెస్ని రిజెక్ట్ చేసి స్పిరిచువాలిటీలో గ్రో అవ్వడం కాదు, దీన్ని వరల్డ్లీనెస్లోకి దింపేస్తుంది. అందుకోసమని ఆ సింబాలిజం ఎప్పుడూ తెలుసుకుని ఉండాలి. ప్రసాదము అంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ సోల్డ్, ఇట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు ఇన్కల్కేట్ ఇన్ యువర్ హార్ట్. ప్రసాదం ఈ హార్ట్లో మీరు ప్రసాదాన్ని ఇన్కల్కేట్ చేయకుండా ఊరికే ప్రసాదం 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 అని హడావిడి చేశారనుకోండి, దట్ డజంట్ వర్కౌట్ మచ్. ఒక ఆయన సత్యనారాయణ ప్రసాదం పెట్టబోయారు నాకు. నేను అన్నాను, నాకు మీరు అన్నంలో వడ్డించండి అని చెప్పాను. ఎందుకంటే అన్నం తినే ముందు తినడం నాకు అలవాటు ఉండదు. ఆ స్నాకింగ్ అనే దానికి నేను ఐ డోంట్ లైక్ ఇట్. అంటే ఆయన అన్నారు, ఇది ప్రసాదం అండి, ఇది స్నాక్ కాదు, మీరు యూ షుడ్ టేక్ ఇట్. ఏమైనా పోలండి, మీరు పని చేయండి, ఒక కాగితంలో పొట్లం కట్టి నాకు ఇవ్వండి, ఐ విల్ టేక్ ఇట్. యూ గివ్ ఇట్ టు మీ, యూ గివ్ 2, వై 1, ఐ విల్ యూజ్ బోత్ ఆఫ్ దెమ్. యూ గివ్ ఇట్ అంటే అలా కాదు, మీ చేతిలో వేస్తాను తీసుకోండి. అరే ఏమైనా నీకేం చేదస్తామా, ఐఎమ్ టెలింగ్ యూ ప్యాకెట్ అండ్ గివ్ మీ. అలా కాదు, ప్రసాదం మీరు వెంటనే తినేయాలి. వాట్ యూ మీన్ బై దాట్? మీరు వెంటనే తినకపోతే మీకు పాపం వస్తుంది. అల్టిమేట్లీ పుణ్యపాపాల లెవెల్లోకి దాన్ని అలాగా అకౌంట్లో పెట్టేయకూడదు. ప్రసాదం ఉంటే కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి.
ఏమిటంటే ప్రసాదము, ఇగో ఈ విధంగా మీరు జీవిస్తే తూ, ఆన్ ది అదర్ హ్యాండ్, తూ వేశారు ఈ శ్లోకం, బంగారం లాంటి శ్లోకం. ఈ శ్లోకాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, కంఠస్థం వచ్చేసేయాలి. తూ అంటే ఏమిటి, ఇంకా మేము అసలు కామనే ఉండకూడదు, కోరికే ఉండకూడదు, ఇంకే భోగం మేము అనుభవించకూడదు, అలాగండి మీరు చెప్పింది. ఎందుకంటే ధ్యాయతో విషయాన్ పుంసః, విషయ నింద అంటారు దీన్ని, విషయ నింద. ఎందుకంటే తిట్టడం అని, చెడమడ తిట్టడం అని కాదు, దాంట్లో ఉండే దోషాన్ని పాయింట్అవుట్ చేయటం, దాని అదే అనే అర్థం నిందాపదానికి. సో మీరు ఇంత ఘోరంగా విషయ నింద చేసి పెడితే అసలు ఇంక విషయాన్ని గ్రహించాలా వద్దా? విషయం ఉంటే భోగం, ఏదైనా ఒక భోగం ఉంటుంది, ఏదో మ్యూజిక్ ఉంటుంది, మ్యూజిక్ ఎంజాయ్ చేయాలా అక్కర్లేదా? అది విషయం కదా, విషయం కదా మరి, శబ్దం విషయం. తర్వాత రసం విషయం, ఏదో ఏదో డ్రింక్ ఉంటుంది, అదే ఐ మీన్ ఏదో జ్యూస్ ఏదో ఉంటుంది, అయితే మంచి స్వీట్ ఉంటుంది, విషయం అది. దాన్ని ఎంజాయ్ చేయాలా అక్కర్లేదా? అయితే నోట్లో వేసుకుంటే మంచి రుచిగా ఉంది కదా అని ఉమ్మేసేయాలా? వాట్ షుడ్ వీ డూ అంటే విషయాన్ ఇంద్రియైశ్చరన్. మీరు చరభక్షణే ధాతువు, చరగతౌ చరభక్షణే. చరధాతువుకు రెండు అర్థాలు ఉన్నాయి. తినడం అని అర్థం ఒకటి ఉంది, వెళ్ళుట అని వచ్చి సంచారం చేస్తున్నాడు చరతి అని రెండు అర్థాలు ఉన్నాయి. ఇక్కడ రెండు అర్థాలు వాడవచ్చు. దీనికి అవతారికి చూడండి ఆయన ఎలా చెప్తారు. సర్వానర్థస్య మూలం ఉక్తం విషయాభిధ్యానం. ఆ రెండు శ్లోకాలని అంతకుముందు శ్లోకాలతో కలిపి ఆయన సంబంధం అనమాట, అంటే కాంటెక్స్ట్ని ఎస్సెన్స్ చెప్పారు, పెర్ఫెక్ట్గా చెప్పేశారు. మీకు నేను చెప్పాను విషయ నివృత్తి మూలక స్థిత ప్రజ్ఞత అని. అక్కడ శ్లోకాలు 5 శ్లోకాలు వరుస పెట్టి ఉన్నాయి, 5 కూడా విషయ నివృత్తి మూలక స్థిత ప్రజ్ఞతను గురించే చెప్పాయి. విషయం అంటే ఇంద్రియ భోగాలు. సో ఆయన మొత్తం 5 శ్లోకాల సారం చెప్పేశారు. ఏమనంటే ఒక్క మాటలో సారం అంతా వచ్చేస్తుంది, అలా చేతితో పట్టుకుని అందజేసేసినట్టే. భాష్యం అంటే మరి అలా ఉంటుంది. సో సకల అనర్థములకు మూలము విషయములను అభిముఖముగా ధ్యానించుట, అభిధ్యానం, అభిముఖంగా ధ్యానించటం. విషయాల్లో దోష దర్శనం చేయాలి వీడు. విషయాన్ని గురించి ధ్యానం చేసినప్పుడల్లా దోష దర్శనం చేయాలి. ఎలాగంటే సపోజ్ డయాబెటీస్ వాడికి మీరు ప్రసాదం అనుకుంటేనే ఏదైనా ఏదో ఒక లడ్డు ముక్క ఇచ్చారనుకోండి, ఇది ఇది మేము ప్రేమతో ఇస్తున్నాం మీరు తీసుకోండి అనో, లేకపోతే దేవుడు ప్రసాదం తీసుకోండి అనో ఇచ్చారనుకోండి, అప్పుడు వాడు ఏం చేయాలి? ఓకే, టేక్ ఇట్, కౌంట్. ఇవాళ రైస్ తక్కువ తినాలి. మరి డయాబెటీస్ ఉన్నవాడు హీ హ్యాస్ టు టేక్ కేర్, హీ కెనాట్ కన్స్యూమ్ కార్బోహైడ్రేట్ జస్ట్ లైక్ దట్. డయాబెటీస్ అంటే షుగర్ మానేయడం అని కాదు. షుగర్ తినడం మానేస్తే డయాబెటీ అది తప్పది, రాంగ్. యూ కెన్ ఇండీడ్ టేక్ షుగర్. నిజానికి మీరు స్వీట్లు కూడా తినచ్చు, కానీ యూ హ్యావ్ టు టైట్రేట్ ఇట్. అంటే కరెక్ట్గా ఇంత ఇన్సులిన్కి ఇంత కార్బోహైడ్రేట్ అని ఆ టైట్రేషన్ కింద నడవాలి. సో మంచి సమర్థుడు, మంచి తెలివైన వాడు ఏమంటాడంటే నోట్లో వేసుకుని రాత్రి 1 కప్పు అన్నం తక్కువ తినాలి అని లెక్క వేసుకుంటాడు. అన్నమే తగ్గించాలి, మిగతావన్నీ తినచ్చు, కూరలోవి తినచ్చు. సో 5 కప్పులు లేకపోతే 3 కప్పులు తింటే ఇప్పుడు స్వీట్ తినేసాం కాబట్టి 2.5 కప్సే తినాలి అలా లెక్కేసుకుంటాడు. కాబట్టి దాన్ని ఆ దోష దర్శనం అంటారు. అది మంచిది. ఆ రకమైన విషయ చింతన తప్పు అంటలేదు. విషయ అభిధ్యానం, అభిముఖంగా, అంటే ఇవి మంచివి, ఇవే మనకు అవసరం, జీవితం అంటే ఇదే, ఇది అభిముఖంగా ధ్యానం చేయటం. అంటే ఈ విషయములను అభిముఖంగా ధ్యానం చేయటం, అవి మంచివి, అవి మనకు ఉండాలి, వాటి వల్ల మనకు సుఖం కలుగుతుంది, వాటి వల్ల మనకి లాభం కలుగుతుంది, జీవితం అనగా ఇదే అంటూ వాటి ఎడల విత్ ప్రోయాక్టివ్ యాటిట్యూడ్ తోటి వాటిని భావన చేస్తూ ఉండడం, ధ్యానం చేయటం ఏదైతే కలదో ఇది జీవితాన్ని సర్వనాశనం చేయటానికి మూలమైపోతుంది. సర్వ అనర్థకారణం, సర్వానర్థస్య మూలం అని ఈ విషయాన్ని చెప్పారు పై శ్లోకాల్లో. ఇప్పుడు ఇంకేం చెప్తారు మరి? అథ ఇదానీం మోక్షకారణమిదముచ్యతే. ఇప్పుడు మీకు మోక్షం కావాలంటే ఇగో ఇలా ఉండాలి అని చెప్తున్నారు. యూ వాంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ సంసార, దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డెవలప్ ఇట్. ఏం చేయాల్సి ఉంటుందంటే మీరు ప్రసాదాన్ని సంపాదించాలి. దేవుడు ప్రసాదం తింటే వస్తుంది, పుణ్యం వస్తుంది. అంటే అర్థం ఏమిటనమాట, మీరు మనస్సులో ప్రసాద స్థితిని సంపాదించుకుంటే మోక్షం వస్తుంది అని అర్థం. అది ప్రసాదం. చాలా చక్కటి పదం.
ప్రసాద శబ్దాన్ని రెండు అర్థాల్లో వాడతారు మామూలుగా సంస్కృత భాషలో. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ రెండు అర్థాలని విడిచిపెట్టేసి ఇంకో మూడో అర్థంలో వాడుతున్నారు. దిస్ ఈజ్ ది అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. రెండు అర్థాలు ఏమిటి? నీరు తేట పడి ఉన్నది. తేట అనే పదం తెలుగులో తేటగా ఉన్నది. తేట అంటే తెలుసు కదండి, అంటే ఏ రకమైన మాలిన్యము లేకుండా స్వచ్ఛంగా ఉన్నది. దాంట్లో మీరు చూడొచ్చు, ఆ అట్టడుగున ఉన్న ఏదైనా కాయిన్ వేసినట్లయితే అట్టడుగున నీళ్లలో కాయిన్ వేస్తే ఆ కాయిన్ స్పష్టంగా కనపడుతుంది, చదవచ్చు. ఆ నీళ్లలో కాగితం పడిపోయి అడుగున ఆ కాగితం ఉందనుకోండి, ఆ నీళ్లలోంచి చూసి అక్కడ ఇదిగో ఇది శ్లోకము అని చదవచ్చు. అది ప్రసాదం. ప్రసన్నమైన జలములు ఒక అర్థం. రెండో అర్థం మనస్సు యొక్క ప్రసాదం, అది మనం చూడబోతున్నాం. ఇది రెండో అర్థం. తిరుపతిలో క్యూలో నిలబడి లంచం ఇచ్చి కొనుక్కునేది మూడో అర్థం. అది కాదు, అలా కాదు. అక్కడ మీరు దేవుడి దగ్గర ప్రసాదం తీసుకుంటే దట్ షుడ్ సిగ్నిఫై దిస్ మైండ్, నాట్ వాటర్స్. వాటర్స్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్. అకర్దమమిదం తీర్థం ప్రసన్నాంబు అని అలా వర్ణిస్తారు. వాటర్స్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్. సో మనస్సులో ఆ ప్రసన్నత, ప్రసాదము తీసుకురావాలి. దానికి ఇది సింబల్గా ఉండాలి. సో ప్రసాదం అది మోక్షకారణం అయిపోతుంది. ప్రసాదం అంటే మోక్షకారణం. జీవన్ముక్తుడైపోతాడు. ప్రసాదము గలవాడు జీవన్ముక్తుడైపోతాడు. అంచేతనే దేవుడి ప్రసాదానికి అంత ఇంపార్టెన్స్. అల్టిమేట్లీ ప్రసాదం ఇట్ మస్ట్ బి దేర్. మీరు ఇంత పూజ చేసి ధూలాడారనుకోండి ఎవడి మీద అన్నాను అంటే ప్రసాదం లేదనమాట. ప్రసాదం లేకపోవడం ఇప్పుడు 4 ఉండలు తిన్నానంటాడు, అది కాదు, ఆ ప్రసాదం కాదు. అలసిపోయి ఉంటాడు, ఇరిటేషన్లో ఉంటాడు, చికాకు పడిపోతూ ఉంటాడు, పట్టుపంచ జరజరలాడుతూ ఇటు తిరిగేస్తూ ఉంటాడు. అది నడిచినప్పుడల్లా చప్పుడు చేస్తుంది. అది పట్టుపంచ. ఈ పట్టుపంచ అంత బేకార్ అదే కానీ ఇంకొకటి లేదు. అసలు పట్టుపంచ వాడు కట్టాడంటే వాడు దేనికి పనికిరాడు. కామకోటి పెద్దస్వామి చెప్పారు, పట్టుపంచ అది హింసది. మిమ్మల్ని అసలు పట్టుపంచ ఎవడు కట్టమని చెప్పాడు? ఇదంతా కూడా కామర్స్. ఇది వాళ్ళ పట్టుపంచుల వ్యాపారస్తులు ఏం చేస్తారంటే ప్రమోట్ చేస్తారు. అక్షయ తృతీయ నాడు వైన్స్ ప్రమోట్ చేశాడు వాడెవడు. మీకు నేను దృష్టాంతం చెప్పాను. అక్షయ తృతీయకి వైన్కి సంబంధం ఏంటండి? దాన్ని వాడు ప్రమోట్ చేసేస్తున్నాడు. అక్షయ తృతీయ పేరుతో ప్రమోట్ చేసేస్తాడు. పెద్ద బ్యానర్, ముక్కు మీద వేలేసుకోవడం తప్ప మనం చేసేది ఉన్నాయి. అలాగే ఈ పట్టుపంచి కూడా అలాంటి. జగద్గురు బోధలు అని పుస్తకాలు ఉన్నాయి, 8 వాల్యూమ్స్. దాంట్లో ఆయన స్పష్టంగా రాసి పెట్టారు, పట్టుపంచ హింస తప్పు, పనికిరాదు, పూజకి పనికిరాదు అని రాసిపెట్టారు. మన సమాజంలో వాతావరణం ఎలా ఉంది? ఆయన ఇంకో మాట చెప్పారు, మీరు కట్నం తీసుకుంటే, కొడుకు వివాహానికి మీరు కట్నం తీసుకుంటే మీరు బ్రాహ్మణ్యం నుంచి పతితులైపోతారని చెప్పారు. ఎవరు విన్నారు ఆయన మాట? ఎవరైనా విన్నారా? ఆయన ఇంకో మాట అన్నారు, నాకు తెలిసి తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక ఈ మొత్తం 3-4 స్టేట్స్ నేను తిరుగుతాను. ఈ స్టేట్స్లో నాకు తెలిసి ఒక 100 మంది కంటే బ్రాహ్మణులు లేరు అని చెప్పాను. దట్ ఈజ్ వాట్ హి టోల్డ్. నాకు 100 మంది బ్రాహ్మణులు కనపడ్డారు ఈ 4 స్టేట్స్లోనూ అని చెప్పారు. వాట్ ఏ విషన్. కాబట్టి సో మోక్షకారణం అథ ఇదానీ మోక్షకారణం ఉచ్యతే. మనస్సు యొక్క ప్రసాదము, అది పూజ చేసిన దానికి అది ఫలం. పూజ చేస్తే ప్రసాదంతో ఎండ్ అవుతుంది. ఆ ప్రసాదం అంటే ఊరికే ఉండనోట్లో వేసుకోవడం కాదు, మనస్సు యొక్క ప్రసాదమే ప్రసాదం. అది గుర్తు చేయటానికి ఇది. పుష్పం దేనికి? నేను సమర్పిస్తున్నాను పరమేశ్వరునకు అని. అందుకోసం ఏమిటి సమర్పిస్తారు? మీ దగ్గర ఉన్న బెస్ట్ థింగ్ ఏదో సమర్పిస్తారు. ఏమిటి బెస్ట్ థింగ్? ఏమిటి అంటే హృదయ కమలము, దాన్ని సమర్పిస్తారు. సో సమర్ప్యైకం చేతస్సరసిజ ఉమానాథ భవతే. హే ఉమానాథ, హే శివ, నీకు చేతస్సనే సరసిజాన్ని, పుష్పాన్ని సమర్పిస్తున్నాను. కాబట్టి పువ్వు చేత్తో పట్టుకున్నాము అంటే అది దట్ రిప్రజెంట్స్ ద బ్యూటీ ఆఫ్ ది నేచర్. నేచర్ యొక్క సౌందర్యం దాంట్లో ఉంటుంది. ఆ సౌందర్యము ఈశ్వరుని యొక్క ప్రతినిధి. ఈశ్వరుని యొక్క అనుగ్రహము, విభూతి, మహిమ ఈ సౌందర్య రూపంగా వచ్చింది.
ఆ ఈశ్వరుని యొక్క విభూతితో సృష్టమైన ఈ పుష్పాన్ని మళ్ళీ ఈశ్వరుడికి సమర్పిస్తాం. తద్వారా మన మనస్సుని ఈశ్వరుడికి సమర్పిస్తాం. అలాగే ఒక్క పుష్పం సమర్పిస్తే చాలు. మీరు చెట్లన్నీ బరికేసి తీసుకొచ్చి దేవుని ఎత్తి మీద పోషిస్తే ఏమైనట్టు. కాబట్టి ప్రసాదం అధిగచ్చది, ప్రసాదం. కాబట్టి ఇవన్నీ సింబాలిజంగా ఉండాలి. కొంతమంది మహాత్ములు ఏమన్నారంటే, దిస్ వెరీ ఓల్డ్ ట్రెడిషనల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ హిందూయిజం, జుడాయిజం, వీటిల్లో ఏమైపోతుందంటే ది ఎక్స్ట్రేనియస్ మ్యాటర్ బాగా ఎక్కువైపోతుంది. ఇవి ఓల్డ్ సిస్టమ్స్ కదా, ఇవి వెరీ ఏన్షియంట్ సిస్టమ్స్. ఈ ఎక్స్ట్రేనియస్ మ్యాటర్ బాగా ఎక్కువైపోయి దాని స్పిరిట్ కప్పు పడిపోతుంది అని. కాబట్టి టేక్ కేర్ అని చెప్పారు. మన పరిస్థితి అలా ఉంటుంది. ఎక్స్ట్రేనియస్ మ్యాటర్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే దట్ ఈజ్ ఈజీ టు డూ. కర్మ ఈజ్ ఈజీ టు డూ బికాజ్ ఇట్ ఈస్ గ్రోస్ థింగ్. స్థూలంగా ఉంటుంది. దాంట్లో మీరు యూ నీడ్ నాట్ ట్యాక్స్ ద ఇన్నర్ ఆర్గన్స్. ఇన్నర్ ఆర్గన్స్ ట్యాక్స్ చేయాల్సిన అవసరం ఉండదు. చక్కగా 10 రూపాయలు ఖర్చు పెడితే మన వాళ్ళు ఏం చేస్తారంటే దే వాంట్ టు సబ్స్టిట్యూట్ మనీ ఫర్ ఎవ్రీథింగ్. ఫర్ ఎవ్రీథింగ్ మనీని సబ్స్టిట్యూట్ చేయడం అలా వచ్చేసింది. ఆఖరికి ఎలా వచ్చేసిందంటే అంతా కామర్స్. గోదానం అంటే మనీ సబ్స్టిట్యూట్ చేసేయటం కాదండి. గోవును ప్రత్యక్షంగా దానం చేయడం అంటే మీకు నేను గోవు నేను చూపిస్తాను మీకు ఎందుకని ఆ దర్భ తీసుకుని దాన్ని ఎంత జాగ్రత్తగా ఎంత టాక్టికల్గా మడత పెడతారంటే ఆ దర్భని మీరు నేను చేయలేము. ఆ దర్భని ఇలా ఇలా మడత పెడితే 2 కొమ్ములతో సహా ఒక గోవు ఉంటుంది. ఇంత ఇంత పిసరంత గోవు. ఈ గోవు నా చేతిలో పెట్టండి. టేక్ ది కౌ, గివ్ 1000 రూపీస్. సో యూ సబ్స్టిట్యూట్ మనీ ఫర్ కౌ. గోదానానికి మనీ సబ్స్టిట్యూట్, ఫర్ ఎవ్రీథింగ్ మనీ సబ్స్టిట్యూట్. ఆఖరికి ప్రసాదం కూడా మనీ సబ్స్టిట్యూట్. పోస్ట్లో మీరు పూజ చేయించవచ్చు, మనీ ఆర్డర్ చేసేయచ్చు. సో ప్రతిదానికి ఇలాగ మనీని సబ్స్టిట్యూట్ చేయటం అనేది, యూ వాంట్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇన్ హెవెన్, యూ గివ్ మనీ హియర్ అండ్ యూ విల్ హ్యావ్ యువర్ అపార్ట్మెంట్ ఇన్ హెవెన్ రెడీ. ప్రతిదానికి మనీ సబ్స్టిట్యూట్. ఈజీ థింగ్. బుద్ధి నిర్మాణం చేయటం చాలా కష్టం. ఆ ప్రసాదాన్ని తీసుకురావటం చాలా చాలా కష్టం. ప్రసాదమే మోక్ష కారణము. దాన్ని ఎలా తీసుకొస్తారంటే అంటే ఇంక ఇంద్రియ భోగాల్ని పూర్తిగా కట్టుబాటు చేసేయాలా? నో. టూ ఆన్ ది అదర్ హ్యాండ్ విషయాన్ ఇంద్రియైశ్చరన్ భక్షయన్ ఇత్యర్థ. అయ్యా అన్నది అది వికరణ ప్రత్యయం. కొన్ని ధాతువులకి యా వస్తుంది. కథ అంటే కథయన్ అని వస్తుంది. భక్ష అంటే భక్షయన్ అని వస్తుంది. అది యా వికరణ ప్రత్యయం. అది పరస్మైపదిలోనే అలా కర్తరి ప్రయోగంలోనే యా వచ్చేస్తుంది. ఎనీవే, సో చరన్ భక్షయన్, భక్షించుట అంటే అనుభవించుట. ఇంద్రియములతో విషయములను అనుభవించుట అంటే మ్యూజిక్ వింటారు, 4 రుచులను ఆస్వాదిస్తారు. ఈ రకంగా 5 ఇంద్రియాలతో 5 భోగాల్ని, శబ్దస్పర్శ రూపరస గంధములను 5 కూడా అనుభవిస్తారు. కానీ ఎటువంటి ఇంద్రియములు? రాగద్వేష వియుక్తై. ఇది బాగుంది, ఇది బాగులేదు, ఈ 2 మాటలు అనద్దు. ఆసక్తి పెంచుకోద్దని. ఒక ఆయన భిక్షకు వచ్చే ముందు కబురు చేస్తారు, నేను భిక్షకు వస్తున్నాను, టొమాటో మజ్జిగ పచ్చడి అలాగేదో ఉంటుంది, అవి చేయండి. ఎందుకండి అలాగే టొమాటో మజ్జిగ పచ్చడి ఎందుకు చేయటం? ఇంకో పచ్చడి చేయొచ్చు కదా అంటే, నో, ఐ లైక్ టొమాటో మజ్జిగ పచ్చడి, ఐ లైక్. దీన్ని రాగము అంటారు. అదిగో చూసారా, టొమాటో మజ్జిగ పచ్చడి తినడం తప్పు కాదు, దాని రాగద్వేషం తప్పు. రాగద్వేషములు లేకుండగా టొమాటో మజ్జిగ పచ్చడి చేస్తే తింటారు, ఏం తప్పే ఉంది. ఇది వండర్ఫుల్ థింగ్ టు డూ, నైస్ థింగ్, యూ డూ ఇట్ బై ఆల్ మీన్స్. కానీ కాకరకాయ కూర వేసినా కూడా అదే ప్రీతితో తినగలగాలి. రాగద్వేషము యుక్త, దట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ. రాగద్వేషములు ఉండరాదు. ఇది నేను ఐ లైక్ దిస్, ఐ డిస్లైక్ దిస్, ఈ 2 లేకుండగా ఆహారాన్ని తీసుకోవడం, ఈ 2 లేకుండగా, మోస్ట్లీ ఈ 2 లేకుండగా వస్త్రధారణ. ఐ లైక్ దిస్, ఐ డు నాట్ లైక్ దిస్, ఐ లైక్ దిస్ ఫ్యాషన్, ఐ డు నాట్ లైక్ దిస్ ఫ్యాషన్, ఐ లైక్ దిస్ రింగ్, ఐ డు నాట్ లైక్ దట్ రింగ్. వాట్ ఈస్ దాట్? ఎంత సిల్లీ థింగ్ అది. సో అలాగే ఐ లైక్ దిస్ పెర్ఫ్యూమ్, ఐ డు నాట్ లైక్ దట్ పెర్ఫ్యూమ్. మల్లెల సువాసన అంటే నాకు చాలా ఇష్టం, గులాబీలు ఐ డోంట్ లైక్. హూ ఆస్క్డ్ యూ? మల్లెల సువాసన, యూ ఆర్ నాట్ సపోజ్ టు డూ దాట్.
సో మల్లెలు వస్తే వస్తాయి, గులాబీలు వస్తే వస్తాయి, అంతేగాని వాట్ ఈస్ దిస్ అలాగంటే మళ్ళీ ఆ గంధానికి అది యు బికమ్ కస్టమర్, అడిక్టెడ్ అయిపోతారు గంధానికి. అలాగే ఇతర విషయాల్లో కూడా ఇప్పుడు ఇదంతా కూడా కామర్స్ సమాజంలో బాగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రూట్ ఉందనుకోండి, ఇదంతా కూడా ఈ పిచ్చి నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు 5 స్టార్ హోటల్కి మీరు వెళ్ళారనుకోండి, వాడు ఫ్రూట్ ఇస్తాడు. ఆ ఫ్రూట్ ఎలా ఇస్తాడంటే హీ టేక్స్ ది యాపిల్, ఆ యాపిల్ని అలా కట్ చేస్తాడు, పద్మాకారంగా కట్ చేస్తాడు. యాపిల్ ఆర్ అదర్ ఏదో సమదర్ ఫ్రూట్ పద్మాకారంగా కట్ చేస్తాడు. అది ఒక ఆర్ట్. మళ్ళీ అది తీసుకొచ్చి పెడతాడు. నాకు అలాగ ఇచ్చాడు. ఇస్తే నన్ను ఈ కట్ చేసినవన్నీ ఎక్కడ ఉన్నాయనండి, ఈ పైన కట్ చేసావు కదా అదంతా ఎక్కడ ఉంది, అక్కడ ప్లేట్లో ఉన్నాయండి అన్నాడు. అవి కూడా